తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానాల్లో భాగంగా ఈనాటి వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక, మనతో మాట్లాడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదు. ఎందుకనగా అతడు నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాడు కనుక. ఎవడు ఆయన మీద ఆశ పెట్టుకుని ఉంటాడో, ఎవడు ఆయన నమ్ముకుంటాడో, ఎవరు యేసుక్రీస్తు దేవుడుగా, నా రక్షకుడుగా, మన తండ్రి అయిన దేవునిగా స్వీకరిస్తారో వారు ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, ఆయనను హత్తుకొని జీవించినప్పుడు, ఎవరైతే ఆయన్ని ప్రార్థన చేస్తూ జీవిస్తారో వారిని ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. పూర్ణ శాంతి, శాంతి అంటే సమాధానము, నెమ్మది, ఆనందము, ఇవన్నీ మనకి కలుగుతాయి. మనం శాంతిగా ఉంటే సమాధానంగా ఉండగలుగుతాము, సమాధానంగా ఉంటే ఆనందంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉంటే సంపూర్ణ సంతోషంతో మనం నింపబడతాం. వీటన్నిటిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, ఎవరైతే దేవుణ్ణి ఆనుకుంటారో, ఎవరైతే వారి మనసులో దేవుని ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే వారి మనసులో దేవుని ప్రతిష్ఠించుకుని ఆయనను ధ్యానిస్తూ ఉంటారో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటున్నాడు. పూర్ణ ఆనందంతో నింపుతానంటున్నాడు. పూర్ణ మనశ్శాంతిని అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కీర్తనలు 112:7 కూడా వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియాడు. ఎవరైతే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆశ్రయిస్తారో దుర్వార్తకు జడియాడట. ఎందుకని? దేవునిలోనే ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఎవరైతే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతుకుతారో, ఆయన మీద ఆనుకుంటారో దుర్వార్తకు జడియాడట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ధైర్యంగా ఉంటారు. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగివాడు సింహం వలె ధైర్యముగా ఉండును అంటాడు. అలాంటి ధైర్యం నేను కూడా కలిగి ఉన్నాను ప్రియులారా. ఎందుకంటే నేను బలహీనంగా ఉన్నప్పుడు నేను ఎంత మాత్రం అధైర్యపడేదాన్ని కాదు. ఆ వ్యాధుల గురించి, ఆ బాధల గురించి, ఆ శరీర సమస్యల గురించి నేను ఎంత మాత్రం దిగులు పడేదాన్ని కాదు, ఎంత మాత్రము దుఃఖపడేదాన్ని కాదు. ధైర్యంగా ఉండేదాన్ని. ఎందుకంటే నా రక్షకుడు, విమోచకుడు నన్ను బ్రతికిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అనే ధైర్యంతో నేను ముందుకు సాగేదాన్ని, కానీ అస్సలు అధైర్యపడేదాన్ని కాదు. ఎందుకని? ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి నెమ్మది, ధైర్యము, సమాధానము, సంతోషము, దుర్వార్త విన్నా తత్తరపడకుండా ఉండటం చేయగలుగుతారనమాట. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట? ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి? మన పూర్ణ మనసుతో యేసయ్యను వేడుకోవాలి, ఆనుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకునో అంటున్నాడు. మన మనసు దేవుని మీద ఉంచాలి, ఆయన మీద ఆనుకోవాలి. మనకు సపోర్ట్గా ఆయనే చేసుకోవాలి. నడలేని వారు ఏం పట్టుకుంటారు? కర్ర సపోర్ట్ పట్టుకుంటారు. ఎవరైనా కాళ్ళు బలహీనతలో ఉన్నవారు ఏం చేస్తారు? వాకర్ తీసుకుంటారు. సపోర్ట్ అనమాట అది. అంతకంటే బలమైన సపోర్ట్ మన దేవుడు మనకి ఇస్తాడు. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద మనసు నిలపాలి. అప్పుడు మనకి ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఏవన్నీ? దేవుని మీద ఆనుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. అలాగే ఇజ్రాయేలీలు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో, రాజులు, యూదా రాజులు ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వారందరూ పూర్ణ శాంతితో నింపబడ్డారు. యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించాడు, యుద్ధంలో జయముందాడు, సంతోషంతో నింపబడ్డాడు. దావీదు రాజు దేవుణ్ణి ఆనుకున్నాడు, యుద్ధంలో జయముందాడు, సంతోషంతో తను నింపబడ్డాడు. హిజ్కియా యుద్ధాల్లో జయముందాడు, సంతోషంతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వ్యాధిగ్రస్తుడైనప్పుడు కూడా దేవుణ్ణి బహుగా ఆనుకొని దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ వ్యాధి నుండి కూడా ఆయన విడిపింపబడ్డాడు. కాబట్టి వీళ్ళందరూ మనకి మాదిరిగా ఉన్నారు. వీళ్ళందరూ మనకి మన ముందు నడిచిన మాదిరిగా ఉన్నారు. వీళ్ళని ఆధారం చేసుకుని వీళ్ళు ఎలా దేవుణ్ణి ఆశ్రయించారో,
ఎలా వారి మనసు పూర్ణముగా దేవుని మీద ఆధారపడి జీవించారు. మనం కూడా మన మనసులో ఆయనని ధ్యానించుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడు మనకి అన్ని విజయాలు ఇస్తాడు. ఏదైనా కష్టం వచ్చినా అధైర్యపడకుండా మనల్ని ధైర్యంగా ఉంచుతాడు. ఆ కష్టం నుండి మనల్ని విడిపిస్తాడు. మనకి జయం వెంబడి జయం ఇస్తాడు. అట్టి కృప వినుచున్న వారందరూ పొందుకుందరు గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా రక్షకుడు అయిన ప్రభువా, మా తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, త్రిత్వదేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎవరి మనసు మీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, వినుచున్న బిడ్డలందరూ వారి మనసులను మా ప్రభువా మీ మీద ఆనుకొని వారు పూర్ణ శాంతితో ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపు దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. వారి ప్రతి అవసరతను మా ప్రభువా మీ కృపలో తీర్చు దేవుడవని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.